రాష్ట్ర ఎన్ఎస్యుఐ అధ్యక్షులు వెంకట్ గారి ఆధ్వర్యంలో ఎన్ఎస్యుఐ సంఘానికి సంబంధించినటువంటి 40 మంది విద్యార్థుల్ని ఈరోజు అరెస్ట్ చేసి అక్రమంగా గోషామహల్ పోలీస్ స్టేషన్లో బంధించడం దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అరెస్ట్ చేయబడినటువంటి వెంకట్ గారు కానీ ఇతర విద్యార్థులు కానీ ఎవరు టెర్రరిస్టులు కాదు, సంఘ విద్రోహ శక్తులు అంతకంటే కాదు. వాళ్ళు బాధ్యతాయుతమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తులు, వాళ్ళు చదువుకున్నటువంటి విద్యార్థులు. ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం విద్యా విధానం పైన ఇంతవరకు ఎటువంటి కార్యక్రమం చేపట్టకుండా గందరగోళమైనటువంటి పరిస్థితుల్లో నెట్టివేస్తూ ఉంటే విద్యార్థుల తల్లిదండ్రులు అందరూ కూడా తీవ్రమైనటువంటి మనోవేదనకు గురవుతూ ఉంటే ఆ విద్యార్థుల తల్లిదండ్రుల పక్షాన ఈరోజు ఎన్ఎస్యుఐ బాధ్యత తీసుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగటానికి వాళ్ళ క్యాంప్ ఆఫీస్కి, ముఖ్యమంత్రి గారి క్యాంప్ ఆఫీస్కి వెళ్ళటం జరిగింది. ఏమని అడగటానికి, ఈ రాష్ట్ర ప్రభుత్వం 17వ తారీఖు నుంచి, రేపు 17వ తారీఖు నుంచి 50% ఉపాధ్యాయులు పాఠశాలకు వెళ్ళండి అని చెప్తా ఉంది. ఇంకో పక్కన హై స్కూల్కు సంబంధించిన విద్యార్థులందరికీ ఆన్లైన్లో పాఠాలు చెప్తామని చెప్తా ఉంది. మరి మీరేమో ఆన్లైన్లో పాఠాలు చెప్తా అంటారు, 50% ఉపాధ్యాయుల్ని పాఠశాలకు వెళ్ళమంటారు. పాఠశాలలో పిల్లలు ఉండరు, వాళ్ళు ఆన్లైన్లో పాఠాలు అన్నప్పుడు టీవీల మాధ్యమం ద్వారా మీరు ఇళ్లలో కూర్చోని విద్యార్థులు చెప్తా ఉన్నారు. విద్యార్థులు ఇళ్లలో ఉంటారు, టీచర్లు పోయి ఎవరు విద్యార్థులు లేని పాఠశాలలో 50% కూర్చోమని చెప్తున్నారు. ఇది ఓ పక్కన. ఇంకో పక్కన 1వ తరగతి నుంచి 2వ తరగతి వరకు ఎటువంటి నిర్ణయం ఇంతవరకు మీరు చేయలే. 3వ తరగతి నుంచి 5వ తరగతి వరకు మేము పాఠశాలలు మొదలు పెడతామని చెప్తా ఉన్నారు. అప్పటి వరకు ఎవరు పాఠశాలలో, ప్రైవేట్ పాఠశాలలో ఈ రాష్ట్రంలో మొదలు పెట్టొద్దని చెప్పారు. అర్బన్, సెమీ అర్బన్ పట్టణాల్లో ఉన్నటువంటి ప్రైవేట్ పాఠశాలలో ఎక్కడ ప్రైవేట్ స్కూల్స్ నడపట్లేదు. హైదరాబాద్లో మాత్రం కార్పొరేట్ స్కూల్స్ సంబంధించి ఆల్రెడీ ఆన్లైన్లో పాఠాలు చెప్తా ఉన్నారు. అంటే ఎంత పెద్ద వ్యత్యాసం అంటే ఈరోజు రాష్ట్రంలో కార్పొరేట్ స్కూల్స్లోనేమో పాఠాలు జరుగుతూ ఉన్నాయి, జిల్లాల్లో ఉన్న ప్రైవేట్ స్కూల్స్లోనేమో పాఠాలు చెప్పొద్దని చెప్పారు. 6వ తరగతి నుంచి 10వ తరగతి సంబంధించి 17వ తారీఖు నుంచి ఆన్లైన్లో చెప్తా అంటారు. 1వ తరగతి నుంచి 2వ తరగతి వరకు ఇంతవరకు దానికి సంబంధించి సమాచారమే లేదు. అసలు అంతిమంగా మరి పాఠశాలలు స్టార్ట్ కావాల్సిన జూన్ 12వ తారీఖు, 13వ తారీఖు నుంచి మొదలు కావాల్సిన పాఠశాలలో ఈరోజు ఆగస్టు 12వ తారీఖు వస్తే కూడా జూన్, జూలై, ఆగస్టు దాదాపు 3 నెలలు సిలబస్ అంతా పోయింది. మరి ఈ సిలబస్ని ఏమైనా కలిపి ఏమన్నా రోజు నెంబర్ ఆఫ్ డేస్ ఏమైనా తగ్గించి మీరు ఒక ప్రణాళిక ఏమైనా చేస్తారా? ఏది లేదు. అంత గందరగోళమైనటువంటి ఒక విద్యా విధానం ఈ సంవత్సరం నడుస్తూ ఉంది. ఈ గందరగోళం మధ్యలో పిల్లల తల్లిదండ్రులు తీవ్రమైనటువంటి ఆందోళన చెందుతూ ఉన్నారు. ఈ ఆందోళనకు సంబంధించి ఒక సమగ్రమైనటువంటి విద్యా విధానాన్ని ఈ సంవత్సరం ఎడ్యుకేషనల్ ఇయర్ని సమిష్టిగా, సమగ్రంగా ఒక పక్కా ప్రణాళికతో అనౌన్స్ చేయండి అని చెప్పడం కోసం విద్యార్థుల తరఫు నుంచి, తల్లిదండ్రుల తరఫు నుంచి ఈరోజు ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. ఇదేం నేరం కాదు కదా. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 62 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుకి సంబంధించినటువంటి సమస్య ఇది. 62 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన సమస్యను గందరగోళంలో నెట్టేస్తే వాళ్ళ తరఫున మాట్లాడటానికి పోయినటువంటి ఎన్ఎస్యుఐ అధ్యక్షుడిని, ఆ కార్యవర్గ సభ్యుల్ని, లేకపోతే మిగతా నాయకుల్ని అరెస్టు చేసి ఒక బోర్డర్లో టెర్రరిస్టులు లోపల పెడతారే ఆ రకంగా బంధించి వాళ్ళ పరామర్శించడం కోసం శాసనసభ్యులుగా మేము పోతే కూడా మమ్మల్ని కూడా లోపల రానియకుండా పెద్ద ఎత్తున పోలీసు పహారా చేపించి అక్కడ ఒక భయంకరమైనటువంటి ఒక వాతావరణాన్ని సృష్టించినటువంటి విధానం చూస్తూ ఉంటే అసలు ఈరోజు రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిపాలన ఉన్నదా లేదా అనేటువంటి ఆందోళన కూడా మాకు కలుగుతూ ఉంది. అందుకే మీడియా మిత్రుల ద్వారా ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.
ఈరోజు కాంగ్రెస్ పార్టీ కానీ, ఎన్ఎస్ఏ నాయకత్వం కానీ, లేకపోతే యువజన కాంగ్రెస్ నాయకత్వం కానీ, లేకపోతే ఇతర అనుబంధ సంఘాలకు సంబంధించిన నాయకత్వాలు కానీ ఈ రాష్ట్ర ప్రజల కోసమే పోరాటం చేస్తూ ఉన్నాయి. అంతే తప్ప ఎవరు వ్యక్తిగతమైనటువంటి స్వలాభం కోసం, రాజకీయ ఆలోచనల కోసం మేము చేయట్లేదు. అందుకే మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని చాలా స్పష్టంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేయడానికి నిర్ణయం తీసుకున్నాం. తప్పనిసరిగా ఈరోజు మీరు అరెస్ట్ చేసినటువంటి ఎన్ఎస్ఏ వెంకట్ కేవలం ఏదో వెంకట్ ఒక్కడిని మీరు అరెస్ట్ చేశారనుకుంటే కాదు. దాదాపు 62 లక్షల మంది విద్యార్థుల కోసం పోరాటం చేసిన వెంకట్ని మీరు 62 లక్షల మందిని ఈరోజు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టినట్టుగానే మేము భావిస్తూ ఉన్నాం. 62 లక్షల మంది విద్యార్థుల కోసం పోరాటం చేసే క్రమంలో ఈరోజు వెంకట్ని మీరు అరెస్ట్ చేసి ఉండొచ్చు, పోలీస్ స్టేషన్లో బంధించవచ్చు, రేపు జైలుకు కూడా పంపించవచ్చు. మేము న్యాయ పోరాటం చేస్తాం. మేమే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న ఈ లక్షలాది మంది విద్యార్థులు ఎన్ఎస్ఏ చేసేటువంటి పోరాటానికి అండగా నిలబడతారు, పోరాటం కూడా చేస్తారు. కాంగ్రెస్ పార్టీ కూడా సీరియస్గా మేము ఆలోచన చేస్తూ ఉన్నాం. ఇప్పటికే మా శాసనసభ్యులు సిఎల్పి కానీ, మా రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ మేమందరం సమిష్టి ఆలోచన చేశాం. ఇప్పుడే వారితో సమగ్రంగా మాట్లాడటం కూడా జరిగింది. వారు ఒక స్పష్టంగా ఓ సందేశం ఈరోజు మీడియా ద్వారా రాష్ట్ర ప్రజలకి చెప్పమని నాకు మరీ ప్రత్యేకంగా చెప్పారు. నేను చెప్తా ఉన్నాను, ఈరోజు ఈ నెల 18వ తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ఎస్ఏ ఆధ్వర్యంలో ఎన్ఎస్ఏ యువజన కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్ ఇద్దరు కలిసి సమిష్టిగా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో పెద్ద ఎత్తున ఈ 62 లక్షల మంది విద్యార్థుల కోసం వాళ్ళ నిరసన గళాన్ని వినిపిస్తారు. ఈరోజు అక్రమంగా అరెస్ట్ చేసిన ఎన్ఎస్ఏ అధ్యక్షులు వెంకట్ కానీ ఇతర 42 మంది కోసం వాళ్ళ సంఘీభావం తెలిపేటట్టుగా ఒక కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. వారు చేసే కార్యక్రమానికి రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మరీ చెప్పమన్నారు. తప్పనిసరిగా వాళ్ళిద్దరు తీసుకునే కార్యక్రమం యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్ఏ కార్యక్రమానికి రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ సంపూర్ణమైనటువంటి మద్దతు ప్రకటించండి, ఈరోజు మీడియా ద్వారా చెప్పండి అని కూడా చెప్పారు. అలాగే మాతో పాటు అనుబంధ సంఘాలైనటువంటి మైనార్టీ సెల్, ఎస్సీ సెల్, ఎస్టీ సెల్, బీసీ సెల్, మహిళా కాంగ్రెస్, ఇతరత్ర అనుబంధ సంఘాలు ఏ సంఘాలు అయితే ఉన్నాయో కాంగ్రెస్ పార్టీకి ఆ సంఘాలన్నీ కూడా ఈరోజు ఆ 18వ తారీఖు చేపట్టేటువంటి కార్యక్రమానికి మద్దతు తెలియజేస్తాయి. మేము తప్పనిసరిగా ఆ కార్యక్రమాన్ని చేపడతామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ, ఇటువంటి ఉడతూపులకి లేకపోతే ఒకళ్ళిద్దరిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెడితే దానికి భయపడేటువంటి రకం కాదు కాంగ్రెస్ పార్టీ. ఇటువంటి కేసీఆర్ లాంటి వాళ్ళని కాంగ్రెస్ పార్టీ చాలామందిని చూసింది. తాత్కాలికంగా టెంపరీ రాష్ట్ర సమితి ఇది. టీఆర్ఎస్ అనేది ఓ టెంపరీ రాజకీయ సమితి. ఇట్ ఈజ్ ఓన్లీ టెంపరీ రాజకీయ సమితి. మ్యాక్సిమం ఉంటే ఇంకో 2-3 ఏళ్ళు ఉంటుంది. 3 ఏళ్ల తర్వాత తిరిగి రాష్ట్రంలో వచ్చేది కాంగ్రెస్ పార్టీ. తప్పనిసరిగా ఈ ప్రజల పక్షాన్ని నిలబడుతుందని కూడా మీ అందరికీ తెలియజేస్తూ వెంకట అరెస్ట్ని మరొకసారి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఖండిస్తూ వాళ్ళందరికీ మా సంపూర్ణమైనటువంటి మా మద్దతు కూడా తెలియజేస్తూ ఉన్నాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.